గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్ ఈ రోజు అయితే మేము అలా సింపుల్గా రెడీ అయిపోయి గర్భా చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక ఈ రోజు వచ్చేసి 9th డే నవరాత్రి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి ఒక 2 days ఎక్స్ట్రా అయితే వచ్చింది కదా, సో ఈ రోజు కూడా ఆడుతున్నారనమాట గర్భా. ఈ రోజు అయితే ఎక్కువ మంది వస్తారు, నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యారు. అంతకుముందు నేను చూపించిన స్టార్టింగ్ రోజుల్లో ఎక్కువ మంది లేరు కదా, సో ఇక నిన్నటి నుంచి అయితే చాలామంది వస్తున్నారనమాట. ఇక రేపు లాస్ట్ డే, సో రేపు కూడా అసలు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. ఇవాళ చాలా హెవీ క్రౌడ్ ఉంది. మొత్తం చూడండి, రోడ్ల మీద కూడా అసలు బీభత్సంగా ఉన్నారు జనాలు. మేము స్టార్ట్ అయిందే 11:40కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇక అప్పుడే అసలు పగలున్నట్టుంది అనమాట, జనాలు రోడ్ల మీద పట్టట్లేదు, ట్రాఫిక్ అలా ఉంది. ఇక ఇక్కడ చిన్న చిన్న మధ్య మధ్యలో పెట్టుకొని ఆడుతూ ఉంటారు కదా, ఇంక ఇక్కడ పిల్లలు అలా ఆడుతున్నారు అనమాట. మేమైతే ఫస్ట్ ఇంకా పెద్దదానికి వెళ్దామని చెప్పేసి అటు వెళ్తుంటే ఇంకా క్రౌడ్ చూస్తే షాక్, మామూలు కాదు. అసలు నడవటానికి కూడా ప్లేస్ లేదు, అక్కడ నుంచొని చూడటానికి కూడా ప్లేస్ లేదు. కానీ ఆ క్రౌడ్లో కొంచెం వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ వెళ్ళలేవు ఫస్ట్ నుంచే, కానీ ఇక మీకు చూపిద్దామని ఇంకా అలా చాటుగా పెట్టి తీసానమాట కొంచెం క్లిప్ అయితే. సరే చూసేయండి మొత్తం. ఈ గ్రౌండ్లో తిరగటానికి కూడా ప్లేస్ లేదు, కానీ వాళ్ళు అక్కడ డ్యాన్స్ ఎలా వేస్తున్నారు నాకు ఇప్పటికే అర్థం కాలేదు. అంత క్రౌడ్లో కూడా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అసలు బాబాయ్ లోపలికి వెళ్ళటానికి కూడా ఆలోచించాల్సి వచ్చిందనమాట, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నుంచి అయితే బయలుదేరి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఇంక ఇక్కడ అయితే ప్రశాంతంగా కాలనీ వాళ్ళ వరకు చేసుకుంటున్నారనమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం మందే వచ్చారు, కాకపోతే ఇంకా ప్రశాంతంగా కూర్చొని పిల్లలతో ఇక్కడ స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ అంత క్రౌడ్ అలా ఉండదు. ఇంకా మేమైతే ఇంకా అక్కడ ఒక 5 minutes అలా స్పెండ్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక అది హనుమాన్ రోడ్ అని అంటారనమాట. అది 50 years అవుతుంది అక్కడ స్టార్ట్ చేసి, సో అందుకని ఈసారి చాలా స్పెషల్గా అయితే అరేంజ్ చేశారనమాట. అక్కడ 50 అండ్ నంబర్స్ అవి రాసి కొంచెం స్పెషల్గా అరేంజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ నుంచి కొంచెం క్రౌడ్ ఉంటారు, మీకు ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా, కొంచెం బాగానే ఉంటారు. ఇంకా లాస్ట్ డేస్లో అయితే ఇంకా హెవీగా ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కూడా చూద్దామని ఇక్కడికి కూడా వచ్చాం అనమాట. ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగున్నారనమాట, ఆ అలంకరణ అదంతా, అది కూడా చూపిస్తాను. సో గైస్ చూస్తూ ఉండండి.
ఇక్కడైతే ఇంకా సుశాంత్ గడి బెలూన్ అడిగితే వాడికి కొనిచ్చేసి మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. అప్పుడే 12:40 అయిపోయింది. ఇంకా అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వచ్చే దారిలో ఇక్కడ బొంగ్లా బటాకా అని అమ్ముతారు. అది టేస్ట్ బాగుంటుంది. గొట్టాలతో ఆలు కర్రీ వేసి ఇస్తారనమాట. మసాలాలు అవి వేసి ఆ గొట్టాలతో నంచుకొని తింటారు అక్కడ. సో అదైతే బాగుంటుంది ఇక్కడ. ఇంకా అదైతే తినేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయండి. సో వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.